విజయనగరం జిల్లా మోంటాడ మండలం బీరసాడ వలస గ్రామానికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం తొలగించాలని గత 20 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసింది. దీనిపై కోళ్ల ఫారం యజమాని సుధాకర్ రెడ్డి స్పందించారు. బుధవారం తమ కోళ్ల ఫారం ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో కోళ్ల ఫారం ఏర్పాటు చేసి నేటికి 8 సంవత్సరాలు అవుతుందని, ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడు వచ్చిందని, నేనంటే గిట్టని వారు గిరిజన ప్రజలను రెచ్చగొట్టి ఆందోళనలు చేపట్టే విధంగా చేస్తున్నారని వివరణ ఇచ్చారు. అనంతరం సూపర్వైజర్ల చంటి ఎర్రెనాయుడు మాట్లాడుతూ ఈ కోల్ ఫారం ద్వారా వందలాది మంది కుటుంబాలకి ఉపాధి దొరికిందని, 8 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్న వారికి ఎవరికి ఎటువంటి అనారోగ్యం కలగలేదని, ఇప్పుడు సడన్ గా కోల్ ఫారం తొలగిస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు 7 సంవత్సరాలు బట్టి చేస్తాను. మా కోకులకి కూడా ఆరోగ్యంగా ఉన్నాం. రెండు కారణాలు. ఇది ఎందుకు? ఒక కారణం ఏంటంటే మిషన్ చెడిపోవడం ఒకటి ఉందండి. రెండో కారణం ఏంటంటే ఇప్పుడు ఈ హైవే దీని మధ్యలోంచి వెళ్తుంది. ఇప్పుడు హైవే ఈ కొత్తగా మా షెడ్యూల్ మధ్యలోంచి వెళ్తుంది. ఈ హైవే వెళ్ళడం వల్ల వాళ్ళందరూ కూడా చెట్లన్నీ ఇక్కడ కొన్ని వందల చెట్లు తీసేశారండి. ఇక్కడ అన్ని చాలా చెట్లు ఉండి అసలు గాలి కూడా వెళ్ళలేకుండా ఇక్కడే ఆపేసేసేసి ఆ చిన్న స్మెల్ కూడా లేకుండా చేసేదండి. ఆ చెట్లన్నీ తొలగించేశారండి వాళ్ళు. ఇప్పుడు ఓపెన్ ఎక్కడ ఉండడానికి బాగా ఓపెన్ అయిపోయిందండి. అవన్నీ చెట్లన్నీ మేము నాటించామండి. మేము చెట్లు మేము పెంచుతామన్నీను. ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెండోది ఇప్పుడు హైవే వస్తుంది కదా సార్. ఇప్పుడు ఈ హైవే కనుక వచ్చి ఫామ్ అయిపోతే అసలు కంప్లీట్గా గ్రామానికి మాకు కంప్లీట్ డీలింగ్ అయిపోతుంది. అందరూ ఉన్నాం. ఇక్కడి నుంచి 120 మంది లేబర్ మా దగ్గర పనిచేస్తున్నారండి. సూపర్వైజర్లు అయితేనేమి, లేబర్ అయితేనేమి 120 మంది పనిచేస్తున్నారు. ఈ 120 మంది అందరూ ఇక్కడే ఉన్నారండి. మీరందరినీ వీళ్ళని ఇంటర్వ్యూ చేసి కనుక్కోండి. ఎవరికైనా సరే ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఏదైనా వచ్చిందేమో. గత 8 సంవత్సరాల నుంచి దీంట్లో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లు, లేబరు మీ అందరి ముందే ఉన్నారండి. మీరు అందరినీ అడగండి. ఎవరికైనా మా కోళ్ల ఫారం పరంగా ఆరోగ్య సమస్యలు ఎవరికైనా వచ్చినాయేమో. ఇక్కడ చిన్న స్మెల్ వచ్చిన మాట వాస్తవం అండి. ఆ స్మెల్ దాన్ని పూర్తిగా మళ్ళీ మేము కరెక్షన్ చేసుకోవడానికి మేము ఒక నెల రోజులు టైం అడిగామండి. కానీ 15 రోజుల్లో పూర్తిగా దాన్ని చేసామండి. ఎప్పుడు కూడా అందుకే ఎవరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో గత 8 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఎవరి చేత మాట అనిపించుకోకుండా ఇబ్బంది లేకుండా చేసేవాడిని. అంటే అండి ఇది ఎవరైతే ధర్నాలు చేసి వాళ్ళు చట్టపరంగా దీన్ని తీసుకెళ్లారో ముందుకి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. గ్రీవెన్స్ సెల్స్లో కంప్లైంట్ ఇచ్చారు. కలెక్టర్ గారు ఏం చేశారు, దీని కన్సర్న్ డిపార్ట్మెంట్లకి పంపించారు. ఏమంటే ఇట్లా ఈ సమస్యని ఫీల్ అవుతున్నారు, అది ఎంతవరకు ఏంటి తెలిసి మీరు దాన్ని అదేంటనేది ఆ ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పేసి అందరినీ అడిగారు. ఫస్ట్ మాకు ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు, ఇన్స్పెక్ట్ చేశారండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మాకు నోటీస్ పంపించారు. ఇట్లా ఈ సమస్యలు వాళ్ళు నోటీస్ చేసిన సమస్యలు ఏంటని చెప్పేసి పంపించారు. మేము దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తాము, చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏ విధంగా దాన్ని మేము చేస్తాము అనేది ఇప్పుడు మేము రాసి మేము ఇది పంపిస్తామండి. మాకు 23వ తారీఖున మాకు అందింది సార్. అది 5 రోజుల్లో మమ్మల్ని రిప్లై ఇవ్వమని ఆ లెటర్లో. పూర్తిగా వాళ్ళ డిమాండ్లన్నీ పూర్తిగా అవాస్తవమైనటువంటివి, చట్ట వ్యతిరేకమైనటువంటి డిమాండ్లుగా ఇక్కడ కనిపిస్తున్నాయండి. నన్ను ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి, అందులో వాళ్ళ నాయకుడు అప్రోచ్ అయ్యి నన్ను ఫస్ట్ 10 లక్షలు లంచం అడిగాడండి. నేను అంత చేయలేను, అంటే నాకు అంత కెపాసిటీ లేదని చెప్పిన తర్వాత నెమ్మదిగా మీ అంత చూస్తామని చెప్పి ఈ విధంగా వాళ్ళందరినీ గ్రామస్తులు, మా అమాయకులైనటువంటి బీరసాడ గ్రామస్తులు చాలా మంచివారండి. నాకు వాళ్ళందరూ తెలుసు కూడా, చాలామంది అందరూ తెలుసు. సరే, వాళ్ళకి ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా సమస్య వస్తే నాతో మాట్లాడుకునేవాళ్ళు. నేను వెంటనే వితిన్ 1 డేలో ఈ సమస్యనంతా కూడా నేను వెంటనే దాన్ని సాల్వ్ చేసేవాళ్ళం అండి. ఇదిగోండి మీరు కావాలంటే తీసుకోండి సార్. మేము ఫారం పెట్టినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ మేము పర్మిషన్ తీసుకోవాలా వద్దా అనేది అది జీవో అండి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి జీవో అండి. దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి. ఇది గవర్నమెంట్కి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చట్టపరంగా
వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇది కరెక్టా కాదా, ప్రజానీకానికి ఇది హానికరం అయిందా కాదా అని వాళ్ళంతా తేల్చి ఇవాళ వాళ్ళు ఇది అంటే ప్రజానీకానికి హానికరమే, ఇది ఉండకూడదు అంటే మేము రిమూవ్ చేసేస్తామండి. వాళ్ళు తేల్చేసి ఇది కంప్లీట్గా అసలు ఉండకూడదు, ప్రజానీకానికి హానికరము, వాళ్ళు నిజంగా జబ్బులో చచ్చిపోతున్నారు అంటే డెఫినెట్గా తీసేస్తామండి. ఇవాళ ఇవన్నీ ఎప్పుడైతే చట్ట ప్రకారం ఈ బాడీలన్నీ కూడా ఇవన్నీ వచ్చి ఇవన్నీ చూసి ఇన్స్పెక్ట్ చేసి ఒక నిపుణుల కమిటీ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అవన్నీ తేల్చేంత వరకు కూడా మనం అందరం ఆగాల్సిందేనండి. ఇవాళ వాళ్ళు ఒత్తిడి తేకూడదు, మీరు తేకూడదు, ఎవరో ఏమీ చేయలేమండి దీనికి.